నేను హైదరాబాద్ లో నాటిన మొక్క సైబరాబాద్ మొక్క ఉంది. ఈవేళ జగన్ అన్న అక్కడ అంటుంది. తను కూడా ఒక క్రిమినల్ అన్నమాట. పోలీసులు అరెస్ట్ చేస్తే పోలీస్ ని అంటే ఇట్లా నెట్టేసి మరి తను కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. సో తన మనస్తత్వాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన దారుణాలు అన్ని ఇన్ని కాదు, వాటిని కప్పుపుచ్చుకోవడానికి ఏ రకమైన నటనైనా చేస్తారు. నిజంగా వాస్తవంగా ఆ సన్నివేశం మనం మీడియాలో చూసినట్టయితే అసలు ఎవరినైనా ఒక కుటుంబ సభ్యును భర్తను ఎవరో వచ్చి చంపేస్తుంటే పెట్టి ఆర్తనాదంలా చేస్తుంది. అంటే ఒక క్రిమినల్ వాడిని కారులో పెట్టుకుని అసలు ఎంత విరోచిత పోరాటం చేస్తుందో చూడండి. ఏదో స్వతంత్ర సమరయోధుడి కోసం, లేకపోతే ఈవేళ మన పాకిస్తాన్ తో యుద్ధం చేస్తున్నప్పుడు సైనికులు ఏ రకంగా పోరాడతారో ఆ రకంగా పోరాడుతుంది. అంటే తను చేసిన అన్యాయాలన్నింటిలో కూడా బిఏ పాల్పంచున్నాడు అనుకోవచ్చా? బ్రహ్మాండంగానండి. వీళ్ళు చేసే ప్రతి కబ్జాలో గాని, తర్వాత మన పర్సంటేజ్ లో గాని ఈ రాజకీయ నాయకులు పిఏలు ఎక్కువ పర్సెంట్ పాల్గొంటూ ఉంటారు. అందులోని దుర్మార్గమైన వైసీపీ పాలనలో ఎలాంటి ఉచ్చనీచాలు లేకుండా ప్రవర్తించినటువంటి ఆ తీరుని, ఆ కబ్జా చేసినటువంటి ఆ తీరుని, భయంకరంగా అందరినీ కూడా భయపెట్టి పరిపాలించినటువంటి ఆ తీరుని చూస్తే ఈవేళ మరి ప్రతి ఒక్కరు అరెస్ట్ కావాల్సిందే. ఎందుకంటే అన్ని విధాలుగా కూడా అప్పట్లో దోషేసుకున్నారు. మరి విడుదల రజనీకి ఎప్పుడు టైం వస్తుంది అనుకోవచ్చు సార్ అరెస్ట్ చేయడానికి? టైమా మరి వచ్చిందిగా. ముందుగా ఎదురుగా నిలబడ్డటువంటి అనుచరుడు పిఏ వాడిని అరెస్ట్ చేశారు. వాడి నుంచి నిజాన్ని రాబట్టి ఏమేమి కబ్జాలు చేశారో, ఏమేమి దోపిడీలు చేశారో తెలుసుకుంటారు పోలీసులు. ఖచ్చితంగా విడుదల రజనీ అనే మన ఏ మొక్క అది గంజాయి మొక్క కాదు, ఇక్కడ హైటెక్ సిటీలో పుట్టినటువంటి ఐటీ మొక్క. ఆ మొక్కన అంటే ఈ వీడియోలో మనం గమనించాల్సింది ఏంటంటే ఒక అంటే యూనిఫామ్ లో ఉన్న పోలీస్ ని కూడా తన చేతితో నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు డ్యూటీలో ఉన్న ఆఫీసర్ నెట్టింది, అది కూడా కేసు అవుతుంది వాస్తవంగా. ఎందుకంటే డ్యూటీలో ఉన్న ఆఫీసర్ ని ఎవ్వరూ కూడా టచ్ చేసే అధికారం ఎవరికి లేదు. అసలు పదవిలో ఉన్నటువంటి వాడికే లేదు. పదవి పోయిన తర్వాత కూడా ఈమె ఎలా ప్రవర్తన చేస్తుంది చూడండి. అది మాత్రం ఖచ్చితంగా పోలీసు వారు ఇంకో కేసు ఎక్స్ట్రా పెడతారు ఈ మీద. అంతేగాని చూస్తూ ఎవరు ఊరుకోరండి. ఆమె చేసినటువంటి చాలా మన దోపిడీ మాత్రం బయటపడుతుందని అంటున్నారు. ఎందుకంటే ఆమె చాలా ఘోరంగా జగన్ గారికి రజనీ గారికి మంచి అవినాభావ సంబంధం ఉందని మరి ఆయన ఏమైనా సపోర్ట్ చేస్తాడు అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇలాంటి దొంగల కంటే పెద్ద నాయకుడు ఆయనే కదా, ఎందుకు సపోర్ట్ చేయడు? చేయాలి. చేస్తేనే రేపు పొద్దున గజ దొంగ బయటకు వస్తాడు. లేకపోతే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక పిఏని అరెస్ట్ చేస్తుంటే అంత రాద్ధాంతం చేసింది ఆడదేనా? నిజంగా ఆడదేనా? అంత పోలీస్ ఆఫీసర్ అంతమంది ఏమండి ఇతన్ని విచారించడానికి తీసుకెళ్తాం అని చెప్పినప్పుడు సరే విచారించండి, అవసరమైతే నేనే అప్పగిస్తానని చెప్పాలి రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా కానీ. అంతేగాని ఉచ్చనీచాలు లేకుండా పోలీసు ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం అంటే రేపు పొద్దున్న ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది తెలుసా? కింద పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తొక్కుతారు, వదులుతారా? ఇప్పుడు వాళ్ళ రాజ్యంలో వాళ్ళకి పదవి ఉన్నప్పుడు, వాళ్ళ పదవిలో ఉన్నప్పుడు ఇష్టాన్ని రీతిగా కబ్జాలు భూ కబ్జాలు చేసేసి దారుణాలు చేసేసి వాళ్ళు తప్పించుకోవాలంటే ఎవరి వల్ల కాదు. ఎప్పటికైనా సరే దోపిడీ దొంగలు గాని ఇలా చేస్తున్నట్టు అంటే అన్యాయాలు చేస్తున్న ఎవరైనా సరే రేపు పొద్దున్న మన పోలీసులు న్యాయస్థానంలో ఉండాల్సిందే. ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పండి విడుదల రజనీ గురించి. అంటే ఈ మాట సరే అయితే ఈక్వల్ గా అయితే అంటే ఏ వార్డు చెప్తారు? విడుదల రజనీ అనేది ఎక్కడుంటే ఎవరి ద్వారా అంటే ఎవరి పార్టీలో ఉంటే వారి మాట మాట్లాడుతుందండి. వారినే భుజాలు కాస్తుంది. తనకు కావాల్సింది దోపిడీ కావాలి, ఆమెకి కబ్జాలు కావాలి, అధికారం కావాలి. ఇలాగా అప్పుడు చంద్రబాబు నాయుడుతో ఉన్నప్పుడు అలాగే ప్రవర్తన చేసింది. చంద్రబాబు నాయుడు మీరు నేను హైదరాబాద్ లో నాటిన మొక్క సైబరాబాద్ మొక్క ఉంది. ఈవేళ జగన్ అన్న అక్కడ అంటుంది. ఏం చెప్పాలా? ఓకే, థ్యాంక్ యూ.